హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ ఎగ్జామ్ అనేది జరిగింది. సో దానికి చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ ఎగ్జామ్ జరిగిన సిచ్యువేషను, సో ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మన చేతుల్లో ఏంటంటే కొన్ని మాత్రమే ఉంటాయి. ఎగ్జాము జరిగిద్దా క్యాన్సిల్ అయిద్దా అనేది మన చేతిలో ఉండదు. మనం ఏమైతే చేయగలం, మనకున్న పరిధిలో మనం ఏమైతే చేయగలమో అది మనం చేయాలన్నమాట. ఓకేనా? సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఓకేనా? సో దానికి మనం ఏం చేయాలి? ఊరికే టెలిగ్రామ్లో చూసుకుంటూ అట్లా ఉండాలా, లేదంటే ఏదైనా ట్వీట్ చేసి మన పని మనం చూసుకోవాలా? ఇప్పుడు మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే మీ చేతుల్లో ఉన్నదాన్ని మీరు దాన్ని చూడాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు తప్పు ఎవరిది అని మనం ఎవరిని ఏమీ బ్లేమ్ చేయలేము. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. సో పేపర్ 2 అనేది ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మన క్లాస్ నోట్స్ నుంచి ఎన్ని వచ్చాయి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ట్రెండ్ అనేది ఎలా ఉంది అంటే ఎగ్జామ్స్ ట్రెండ్ అనేది ఎలా ఉంది ఏంటంటే ఎగ్జామ్స్ ఏంటంటే మనల్ని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రిలిమ్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్ ఇచ్చాడు. అది చూసి ఎగ్జామ్ రాయటమే ఎందుకు అనిపించే వాళ్ళకి మళ్ళీ 1:1 తీసి మళ్ళీ క్వాలిఫై అయ్యేటట్టు చేశారు. మళ్ళీ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ముందు హడావుడి గందరగోళం, ఎక్కువ మెటీరియల్ అనమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకనామీ కానీ, ఏపీ హిస్టరీ కానీ నెంబర్ ఆఫ్ బుక్స్ రిలీజ్ వచ్చినాయి మార్కెట్లోకి. నెంబర్ ఆఫ్ క్లాసెస్ అందరూ నెంబర్ ఆఫ్ చెప్పారు. కాకపోతే చేయాల్సింది ఏంది ఎవరైనా ఒక యాస్పిరెంట్ అంటే ముందు ఎవడైనా సరే బేసిక్స్, ఇప్పుడు ఏదైనా క్లాస్ తీసుకున్నారా లేదంటే మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దాన్ని చదువుతున్నారా, ఒక స్టాండర్డ్ బుక్ పట్టుకోవటం, దాన్ని కంప్లీట్గా చదివిన తర్వాత మెయిన్ టాపిక్స్ 70 to 80% పర్ఫెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మిగతా దాంట్లోకి వెళ్ళటం అనేది ఉత్తమమైన పని. చూడండి, ఇప్పుడు పైన ఏవేవో చదివారు, డైరెక్ట్గా వచ్చిన బిట్లు మనకి కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటాయి. ఆప్షన్లు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటాయి. ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కొద్దిగా అవుట్ ఆఫ్ సిలబస్ లాగా ఉంటుంది కానీ ఉండదు, అట్లాంటి క్వశ్చన్లు వస్తాడు. అందరూ పోయినసారేమో మనము ఇంత కష్టమైన పేపర్ రాయలేము అని బాధపడ్డారు. ఇప్పుడేమో ఇంత ఈజీ పేపర్ మనం 200 స్కోర్ చేయలేకపోయామేంటి అని బాధపడుతున్నారు. ఓకేనా? సో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది ప్రతిసారి ఉంటుంది. ఇంకొక రకమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈసారి తక్కువ పోస్టులు ఇస్తాడు, అప్పుడు నీకు ఎక్కువ స్కోర్ రావాలి. నీకు అప్పుడు ఏమనిపించింది అంటే అరే 2025లో మెయిన్స్ కానీ మనం జాగ్రత్తగా చివరి 15 చదువుకొని ఉంటే అయిపోయేది అని సగం మందికి అనిపించింది. కాకపోతే మనం చేయాల్సింది ఏంది? ఒక బుక్ చదువుకోవటం, దానికి నోట్స్ మనకి లాస్ట్ 15 డేస్లో నువ్వేం చదవాలి, నువ్వు చదివింది రివిజన్ చేయగలుగుతున్నావా, ఒక 100 ఎగ్జామ్స్ రాస్తే అయిపోయిద్దా, నువ్వు రాసిన పట్టిక ఇప్పుడు 2 ఇన్స్టిట్యూట్లు 3 ఇన్స్టిట్యూట్ల ఎగ్జామ్ బదులు ఒక్క ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ రాయండి. నేనేం చెప్పాను? ఒక్క బుక్ చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మినిమంగా ఉండే బుక్ చదవండి అని చెప్పాను. ఓకేనా? సరే, ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం అనుకుంటే లేదు, కొత్తగా మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఒకసారి మీరు కనుక చూస్తే ఏ టాపిక్ నుంచి ఇది అంటే ఈ క్వశ్చన్ నెంబర్స్ అనేవి, ఇది నా దగ్గర ఉన్నది ఈ సి అనమాట, పేపర్ కోడ్. ఆ సిలో ఉన్న క్వశ్చన్స్ని నేను మ్యాప్ చేశాను. సో ఏ టాపిక్లో ఎన్ని వచ్చినాయి అనేది. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈ జాతీయోద్యమంలో నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకులు మరియు ఈ ఆంధ్రోద్యమంలో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అటు ఇటు కొంచెం ఈ తెలుగు భాష సాహిత్యం అనేది మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు చూపిస్తాము, కొన్ని ఏంటంటే అటు ఇటు చూపిస్తాం. కాబట్టి కొద్దిగా డీవియేషన్ అని ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమంగా ఇలా జరిగిందనమాట ఎగ్జామ్లో. ఓకే? సో మనకి జనరల్గా 5 యూనిట్స్ ఉన్నాయి కదా, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. దీంట్లో ఎక్కువగా యూనిట్ 1 మరియు 2, 3 నుంచి ఎక్కువ ఫోకస్ అయింది పేపర్. మెయిన్గా ఏంటంటే మీకు చూడండి ఒకసారి, ఈ తెలుగు భాష సాహిత్యం విహంగ వీక్షణం అని చెప్పేసి చెప్పాం. మనకి బుక్లో ఉన్నదే మనము కొంత చెప్పాము, దాంట్లోంచి చాలా బిట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఏంటంటే అన్నీ మామూలుగా మన బేసిక్ ఏమైంది, యుగ విశేషాలు బాగా చదువుకోవాలి. ఆ యుగ విశేషాల్లో మనకి ఆ విద్య, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఆర్కిటెక్చరు, ఓకేనా, టెంపుల్స్ కానీ ఏమన్నా బిల్డ్ చేశారా కొత్తగా,
వీళ్ళకి ఏమైనా బిరుదులు ఉన్నాయా, ఇట్లాంటి అంటే మెయిన్ పాయింట్స్ మీద వాడు టచ్ చేశాడు అనమాట. మన క్లాసులు మన నోట్స్ పర్టికులర్గా నోట్స్నే పర్ఫెక్ట్గా చదువుకొనున్న 70కి దగ్గరగా ఈజీగాను 70కి దగ్గరగా మార్కులు స్కోర్ చేసి ఉండొచ్చు. నేను చెప్పిన క్లాసులు కానీ విని, నేను చెప్పినట్టు ప్రీవియస్ బిట్ బ్యాంక్ కొనుక్కొని దాన్ని 1కి 2 సార్లు చూసి బిట్స్ చూడండి. గాథా సప్తశతి మీద బిట్లు పడ్డాయి, శ్రీశ్రీ, గురజాడ, 1000 పడగలు, న్యూస్ పేపర్స్, కృష్ణపత్రిక, ఓకేనా, మెయిన్ పాయింట్స్ మీదే బిట్లు పడ్డాయి. మీరేంటంటే నేను 2 బుక్కులు చదువుతాను, 3 బుక్కులు చదువుతాను, 4 చదువుతాను, మనం చదివింది గుర్తుపెట్టుకోలేకపోతారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి మనకేంటంటే అనిపించింది, అరే 6 months టైం ఉంది, మనం 2 బుక్స్ చదువుదామని. టైం అంత ఉండదు. మీరు 10 hours చదువుదాం అనుకుంటారు, 10 hours చదవలేరు, 7 hours చదవగలరు, 6 to 7 hours ఎఫెక్టివ్గా చదవగలరు అనమాట. దాన్ని తగ్గట్టుగా మీరు ఎంచుకోవడం, బిట్లు కొన్ని ప్రాక్టీస్ చేయటం. కొన్ని ఏంటంటే మనకి సింపుల్గా అనిపిస్తే ఎగ్జామ్లు పెట్టలేకపోతాం, దానికి మీరు బిట్లు ప్రాక్టీస్ చేయకపోవడం కారణం. సార్ మాకు బిట్లు ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు. మనం ఎగ్జామ్లో బిట్లు పెట్టాల్సి ఉంటే మనం థీరీ చదువుకుంటే ఎట్లా? థీరీ చదవాలి కాదన్ను, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని అది రాయాలి. రాసింటే ఇప్పుడు కొంతమంది టెస్ట్ సిరీస్లు వాళ్ళు మా దాంట్లో ఇన్ని బిట్లు వచ్చినాయి, అన్ని బిట్లు వచ్చినాయి అంటున్నారు. దాంట్లో అన్ని రాకపోయినా ఒక 150 to 160 దాంట్లో ఇచ్చినా మీరు కొన్ని ఒక 50 పెట్టగలిగినా 200 దగ్గరగా వస్తారు. ఓకేనా? సరే చూడండి ఎట్లా ఏమేమి నుంచి ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది. సో పూర్వచారిత్రకం నుంచి 2 వచ్చినాయి. బిఎస్ఎల్ నుంచి దాదాపుగా 95% ఆఫ్ ద బిట్స్ ఈ పూర్వచారిత్రకం కానీ లేదంటే కాకతీయ ఇదంతా అంటే ఫస్ట్ 1 to 2 యూనిట్స్ నుంచి దాదాపుగా బిఎస్ఎల్ హనుమంతరావు నుంచే వచ్చాయి. దాంట్లో అంటే మిగతా బుక్స్లోంచి కూడా వచ్చి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే బిఎస్ఎల్ ఏంటంటే లిమిటెడ్గా ఉంటుంది. మీకు పూర్వచరిత్రకం తీసుకున్నారు అనుకోండి, ఫ్యాక్ట్స్ ఒక 10-15 ఉంటాయి. ఆ 10-15 నుంచి ఈ 2 బిట్లు మీరు సాల్వ్ చేయొచ్చు. మీరేంటంటే పిహెచ్డీ చేయాల్సిన అవసరంలా, మీరు ఎవరికి మీకు తెలుసు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా. ఆ స్టాండర్డ్ బుక్లో నుంచి ఈ 2 బిట్లు సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. శాతవాహనం నుంచి ఒక 4 వచ్చింది. బౌద్ధం జైనము ఇంపార్టెంట్, ఉమెన్ ఇంపార్టెంట్. ఉమెన్ ఎక్కడైనా పడితే అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరైనా జైనానికి కానీ బౌద్ధానికి కానీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి ఈ టాపిక్. మొదటి శాతవాహన నాణ్యాలు మహారాష్ట్రలో దొరికాయని ఎన్నిసార్లు చెప్పాను. శాతవాహన టాపిక్ చెప్పడం మొదటి శాతవాహన నాణ్యాలు ఇక్కడ దొరికాయి అని. ఓకే చూడండి, పూర్వచరిత్ర గురించి 2 బిట్స్ వచ్చాయి. వచ్చాయి. శాతవాహనుల నుంచి డైరెక్ట్గా 4 బిట్లు వచ్చాయి. ఒకటి ఏంటంటే బౌద్ధం జైనం గురించి అడిగాడు, అది అంటే ఈజీ బిట్టే. ఓకే, తర్వాత మనకి శాతవాహన అనంతర యుగం నుంచి ఇక్ష్వాకుల నుంచి 2 బిట్లు అడిగారు. శాతవాహన అనంతర యుగం అంటే యుగ విశేషాలు వాటి నుంచి ఒకటి అడిగారు. తర్వాత విష్ణుకొండల నుంచి 3 బిట్లు అడిగారు. ఇంకా మిగతా బృహత్పలాయనలు, శాలంకాయలు, ఆనందగోత్రులు ఇంకా చిన్న వాటి నుంచి బిట్స్ అడగలేదు, ఎందుకంటే అవి చిన్న టాపిక్స్. ఊరికే మీరు ఒకసారి చూసుకొని వదిలేస్తే సరిపోద్ది. మీరు చేయాల్సింది ఎప్పుడైనా ఏపీ హిస్టరీకి వచ్చేసరికి శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యము ఇవి మెయిన్గా చదవాలి. తర్వాత తెలుగు భాష సాహిత్య విహంగ వీక్షణం అనేది పర్టికులర్గా తీసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చదవాలి. మీరు అక్కడ వాడు ఏంటంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు అంటే ఈ క్రింది వాటిలో ఏది ఇతని రచన కాదు అని అడుగుతున్నాడు. అట్లాంటప్పుడు అతను రాసిన రచనలన్నీ మీకు తెలియాలి. లేదంటే ఫెమిలియర్ అవ్వాలి. ఆ రచనలు ఇవి అని ఫెమిలియర్ అయితే ఇదొక్కటి కాదు అనిపిస్తుంది అని చెప్పి మీకు అర్థమైంది. 1-2 సార్లు చదివి ఉన్నారనుకోండి, ఇది కాదు అనే ఆలోచన మీకు వచ్చింది అనమాట. తెలుగు భాషా సాహిత్యం గురించి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అంటే బుక్స్ గురించి కానీ, పర్టికులర్ పర్సన్స్ గురించి కానీ, పర్టికులర్గా ఉమెన్ రాసిన వాటి గురించి కానీ, వీటి గురించి మీరు శాతవాహనం కానీ మీకు ప్రీవియస్ బిట్స్ కానీ చూస్తే చాలా వరకు వచ్చినాయి. దాదాపుగా ప్రీవియస్ బిట్స్లోంచి వచ్చినాయి మొత్తంలో కూడా. ఇప్పుడు ప్రీవియస్ బిట్సే మనకి చాలా ఉన్నాయి. దాదాపు ఇప్పుడు శాతవాహనం నుంచి ఒక 300, 250, 300 బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ కానీ మీరు చూసి మీరు చదివిన బుక్ దాంట్లోని మీరు ఫోకస్ చేసుకుంటూ దాన్ని మీరు చదివే మెటీరియల్ని ప్రీవియస్ బిట్స్ అన్ని మార్క్ చేసుకుని ఆ చుట్టుపక్కలే చదవండి. మెయిన్గా మీరేంటంటే ఎక్కువ చదవాలనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోవాలి, దాని మీద బిట్స్ పెట్టగలిగేటట్టుగా చేయడానికి ట్రై చేయట్లేదు. ఓకేనా? అట్లా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? చూడండి, శాతవాహన అనంతరయుగం నుంచి దాదాపుగా 6 బిట్లు వచ్చాయి అనమాట. శాతవాహన అనంతరయుగం నుంచి తూర్పు చాళుక్యుల నుంచి 4 బిట్లు వచ్చాయి. చాళుక్య చోళయుగం నుంచి 3 బిట్లు అడిగారు. ఓకే, నెక్స్ట్ కాకతీయ యుగం నుంచి 4 అడిగారు. నెక్స్ట్ రెడ్డి రాజుల నుంచి 2, విజయనగర సామ్రాజ్యం నుంచి 2 అడిగారు. కుతుబ్ షాహీల నుంచి పెద్దగా బిట్లు కనిపించలేదు. ఈ తెలుగు భాష అంటే ఇవేంటంటే కొన్ని ఏంటంటే లాంగ్వేజ్కి సంబంధించినవి ఏంటంటే వేరే చోట కూడా మనకి వస్తాయి. అంటే ఇక్కడ ఉన్నది మనకి అంతకుముందు విజయనగర వాటిలో కూడా మనకి తగులుతూ ఉంటుంది అనమాట.
ఓకేనా. కాబట్టి ఏంటంటే మీరు ఇది కొంచెం అటు ఇటు మారుతుంటుంది, చూద్దాం అదేందో. దీంట్లోంచి దాదాపుగా 3, 3, 6, 3, 9 బిట్ల దాకా వచ్చాయి. తర్వాత చూడండి ఐరోపా వాసులు రాక, అంటే దీంట్లో ఏంటంటే ఎవరెవరు వచ్చారు, బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, ఇట్లా వీళ్ళందరూ వచ్చారు, ఏమేం చేశారు బ్రిటిష్ వాళ్ళు, యుద్ధాలు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే ఇంపార్టెంట్ టాపిక్. సో 1, 3, 3, 6, 3, 9, 12 బిట్స్ వచ్చాయి అనమాట. ఓకేనా, ఐరోపా వాసులు రాక నుంచి. మీకు ఏంటంటే ఇది మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కూడా చదివి ఉంటారు. ఓకేనా. సేమ్ ఇక్కడే అట్లాగే ఉంటుంది. ఏపీకి సంబంధించినట్టుగా యుద్ధాలు ఏంటంటే మెయిన్ యుద్ధం అనగానే దాన్ని మీరు రీకాల్ చేయగలరు. ఇప్పుడు పద్మనాభం యుద్ధం ఏ సంవత్సరం జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఆ పరిస్థితులు ఏంటి. మీకేంటంటే ఏపీ హిస్టరీ అంటే ఏపీ పీపీఎస్సీకి వచ్చేసరికి ఏంటంటే మిమ్మల్ని నెంబర్స్ మీద క్వశ్చన్ చేస్తాడు. ఇయర్స్ ఆర్డర్లో అమర్చడం కానీ, మీకు ఈ 15 సీఎంస్ని ఆర్డర్లో అమర్చమన్నాడు. తర్వాత ఇక్కడ కూడా మీకు ఆర్డర్లో అమర్చమంటాం అవి జరుగుతున్నాయి. యుద్ధాలు కానీ అవి ఆర్డర్లో అమర్చండి అని చెప్పి అడగడం జరుగుతుంది అనమాట. సో మీరు చదివేటప్పుడు అట్లాగా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎక్కడెక్కడో బిట్లు, ఒక పేజ్ ఉన్న బిట్లు అందరూ సాల్వ్ చేశారు. బేసిక్ అన్నీ మర్చిపోయారు. ఎగ్జామ్కి వచ్చేసరికి వాడేంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసాడు. ఓకేనా. వెయిట్ ఏమో మీకు మెటీరియల్ ఎక్కువైపోయింది, ఎక్కువ చదవాలనుకున్నారు. కానీ ముందు ఏదైతే ఇప్పుడు 2 బుక్స్ చదవాలనుకున్నారు అనుకోండి, ముందు ఒక బుక్ పర్ఫెక్ట్ చేయాలి. తర్వాత మిగతా బుక్లో ఒక 20%, 30% ఎక్స్ట్రా ఉందనుకోండి, అది చదవాలనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చేసిన తర్వాత మీరు దాంట్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇది కాసేపు చదివి అది కాసేపు చదివి నేను 2 బుక్స్ చదువుకున్నాను అనుకుంటే ఉపయోగం ఏంది మనకి ఇప్పుడు. సరేనా. సో చూడండి, ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, దీని నుంచి 2 బిట్స్ వచ్చాయి. తర్వాత న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాల నుంచి 1 బిట్ వచ్చింది. సో ఈ నెంబర్స్ అన్నీ ఏంటంటే నా దగ్గర ఉన్న సిరీస్ సి కోడ్లో ఉన్న బిట్స్ నేను మ్యాప్ చేశాను టాపిక్స్కి. సో 1885 నుంచి 1947 మధ్య ఈ అన్ని జరుగుతాయి. పొల్లారి సత్యాగ్రహం కానీ ఇట్లాంటివన్నీ జరిగిన దాంట్లో నుంచి 3, 3, 6, 7 బిట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే. తర్వాత సోషలిస్టు కమ్యూనిస్టుల పాత్ర నుంచి 1, జాతీయవాద కవిత్వం నుంచి 1. నెక్స్ట్ ఉమెన్ గురించి అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏంటంటే మనకి అన్బిసెంట్ గురించి న్యూస్ పేపర్స్ ఇచ్చారు. అదేంటంటే మనకి స్వాతంత్రోద్యమం అప్పుడే మనం చెప్పాము. ఇక్కడ మనం పర్టికులర్గా అన్బిసెంట్ గురించి చదివితే అక్కడ కూడా వచ్చింది అనమాట. మీకు ఏంటంటే రివిజన్ అయినట్టుగా ఉంటుంది. అర్థమైందా. ఒకరి గురించి పర్టికులర్గా చదివినప్పుడు అది గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం గురించి చూడండి. దీంట్లో 7 క్వశ్చన్స్ పడ్డాయి. ఆంధ్రోద్యమ నాయకుల్లో 1, రోల్ ఆఫ్ న్యూస్ పేపర్ నుంచి 2 క్వశ్చన్లు పడ్డాయి. ఆంధ్ర మహాసభలు వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్ని మ్యాప్ చేయమన్నాడు, అదొక క్వశ్చన్ పడింది. గ్రంథాల యుద్ధ పాత్ర గురించి పడింది. కాకపోతే పేపర్లో ఏంటంటే ఈ హైదరాబాద్లో ఉన్న వాటిని గురించి కూడా కొద్దిగా అడిగాడు అనమాట. అంటే మనం ఏందనుకుంటాము ఓన్లీ ఏపీ గురించే కాన్సన్ట్రేట్ చేస్తాడు, హైదరాబాద్ ఉన్న దగ్గర మనం పక్కకు పోవచ్చు, దాన్ని వదిలేయచ్చు అన్నట్టుగా ఒక ఐడియా ఉంటుంది. దాన్ని మార్చుకోవాలి మనం. పేపర్ కానీ చూస్తే ఈ రావి ఆంజనేయులు ఏ బుక్ రాశాడు, నా జ్ఞాపకాలు, అట్లాంటి అవేంటంటే కొద్దిగా హైదరాబాదు అంటే ఇప్పుడు మనకేంటంటే ఆంధ్ర అంటే హైదరాబాద్ కూడా అంతమంది ఉంది కాబట్టి దాంట్లో నుంచి కూడా నిజాం రూలరు, లాస్ట్ నిజాం రూలర్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ పడ్డాయి. తర్వాత ఈ గ్రంథాలయాలు కూడా హైదరాబాద్లో ఉన్న వాటిని గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఉన్న దాంట్లో హైదరాబాద్ అని పర్టికులర్ ఉన్నదానికి సంబంధించింది అయినా కానీ మనం చూసుకోవాలి. ఓకే. ఇది నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవాలకి 2 బిట్స్ పడ్డాయి. విశాలాంధ్ర ఉద్యమం నుంచి 1, పెద్ద మనుషుల ఒప్పందం నుంచి 1. చూడండి, పెద్ద మనుషుల ఒప్పందం కానీ శ్రీబాగ్ ఒప్పందం కానీ వీటన్నిటి నుంచి బిట్లు పడుతున్నాయి. కాకపోతే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పర్టికులర్గా ఆంధ్రాకి హైదరాబాద్కి పర్సంటేజ్ అడిగాడు. ఇవి కూడా మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఈ 6, 7 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో ఉన్న మెయిన్ ఆ పాయింట్లో ఒక పాయింటే, కాకపోతే కిందకు ఉంటుంది పాయింట్ అంతే. ఓకేనా. ఇది తర్వాత 1956 నుంచి 2014 మధ్య 2 క్వశ్చన్స్ అడిగాడు. ఒక అదర్స్ అంటే పర్టికులర్గా ఏంటంటే ఈ అదర్స్ ఏంటంటే మనకు అంతకుముందు ఫిజికల్ అని ఉండేదన్నమాట అంతకుముందు సిలబస్లో. దాంట్లో ఏంటంటే ఈ బెలూన్ గుహలు కానీ లేదంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండేవి. అవన్నీ కొద్దిగా కనిపిస్తున్నాయి. అంటే తెలుగు గంగ ప్రాజెక్ట్ కానీ లేదంటే బెలూన్ గుహలు గురించి అడగటం కానీ ఇవి ఏంటంటే మనకి జాగ్రఫీ కిందకి వస్తాయి. కానీ ఏంటంటే అంతకుముందు ఉండేది ఈ టాపిక్ మనకి. కానీ అది కూడా మనకు అడుగుతున్నట్టుగా ఉన్నాడు కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే క్వశ్చన్లు ఆ బెలూన్ గుహలకు ఆ పాయింట్ పడ్డప్పుడు ఇది ఇంకొక పాయింట్ మనకి ఈ తెలుగు గంగ ప్రాజెక్టు. ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది ఎన్టీఆర్ ఆ టైంలో ఉన్నప్పుడు
ఏపీకి తమిళనాడుకి మధ్య జరిగిన ప్రాజెక్ట్ అనమాట ఇది. సో అట్లాగా అడిగాడు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఏపీ యొక్క జాగ్రఫికల్గా కూడా మీరు కొద్దిగా చూసుకోవాలి. కొద్దిగా టైం ఉన్నప్పుడు దాని మీద కూడా, జాగ్రఫీ మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. అంటే ఏమన్నా గుహలు కానీ అట్లాంటివి, ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ అట్లాంటివి కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాడు సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. మనం ఏంటంటే ఓన్లీ నోట్స్ చదువుకొని వెళ్తాను, నేను 100% పెడతానంటే పేపర్ అట్లా ఉండదు. నిన్ను ఏదో ఒకటి సర్ప్రైజ్ చేయడానికి ఒక ట్రై చేస్తుంటాడు. ఓకేనా? సో అర్థమైంది కదా? సో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినాయి అనేది ఇది యూనిట్ 1, 2, 3, 4, 5 నుంచి. ఓకే, నెక్స్ట్ ఇయర్ పేపర్ కూడా ఇలాగే ఉండిద్ది అనుకుంటే మనం చెప్పలేం, ఎట్లాగైనా ఉండొచ్చు. కాకపోతే ఈ పేపర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం చదివే దాంట్లో ఏమన్నా మార్పులు చేసుకోవాలా, వేరే బుక్స్ ఫాలో అవ్వాలా, లేదంటే బుక్స్ డౌన్గ్రేడ్ చేసుకోవాలా. పెద్ద పెద్ద బుక్స్ 2-3 బుక్స్ నుంచి ఒక బుక్కి రావాలా. ఎప్పుడైనా ఒక బుక్కే. ఇప్పుడు మీకు తక్కువ టైం ఉంటే మీరు నోట్స్ రాసుకోలేరు. ఇప్పుడు మీరు చివరి 15 డేస్లో ఏం చదవకపోతే ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఎప్పుడైనా ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఒకటి, ప్రిపేర్ చేసుకోకపోవడం ఒకటి, ఎవరి క్లాసులన్నా ఫాలో అవ్వడం ఒకటి, ఫాలో అవ్వకపోవడం ఒకటి. అదేంటంటే మీ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ 1-2 సార్లు ఎగ్జామ్స్ రాసుండి మీకు కొంత అనుభవం ఉందనుకోండి ఏపీ హిస్టరీ మీద, మంచి బుక్ సెలెక్ట్ చేసుకొని మీరు చదువుకోవటమో, నోట్స్ ఏదైనా పెట్టుకొని రాసుకోవటమో, ప్రీవియస్ బిట్స్ అన్నింటిని మార్క్ చేసుకోవటం, ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవ్వండి. ఎట్లా పడితే అట్లా చదివినా వచ్చింది, కాకపోతే ఒక పద్ధతి ఫాలో అయితే ఖచ్చితంగా వచ్చింది అనమాట. సిలబస్ పేపరు, ప్రీవియస్ బిట్స్, మంచి టెక్స్ట్ బుక్ ఒకటి, నోట్స్ రాసుకోవాలంటే రాసుకోండి. లేదు మీరు ఎలా ఫాలో అవుతారు అంటే, నోట్స్ రాసుకోకుండా చదివినా నేను చదవగలను, మామూలుగా నాకు నోట్స్ ఏమో అసలు ఊరికి చదువుకుంటూ వెళ్తాను, నాకు గుర్తుండే అంటే ఓకే. లేదు మీరు నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మనం ఎవరికి ఎలాగా అనేది ఏంటంటే, మీరు ఒక టాపిక్ చదివారనుకోండి, చదివిన తర్వాత దాంట్లో ఉన్న బిట్స్ అన్ని మీరు పెట్టగలుగుతున్నారు. ఇప్పుడు శాతవాహన టాపిక్ చదివారు, దాంట్లో బిట్లన్నీ చేశారు, దాంట్లో చదివిన బిట్ కూడా పెట్టలేకపోతున్నారు. అది ఎందువల్ల పెట్టలేకపోతున్నారు? బాగా చదవలేదా, లేదంటే మీకు అర్థం కాలేదా, లేదంటే మీరు ఎవరికన్నా, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎవరన్నా చెప్తున్నారు అనుకోండి అర్థమైద్ది, కొంతమందికి చదువుకున్న బుక్స్ కొంతమందికి ఎవరు చెప్తే అర్థం కాదు, వాడు చదువుకుంటా ఉంటే వాడు తొందరగా అయిపోద్ది అనమాట. సో అట్లా మీరు ఏ కోవలోకి వస్తారనేది ఎదుటివాడు చెప్పలేడు. అర్థమైందా? కాబట్టి అట్లా చూసుకొని మీకు ఏది బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అది. సో మన క్వశ్చన్లు దాదాపుగా మీరు మన క్లాసులు కానీ పర్టికులర్గా ఫాలో అయ్యి ఉంటే దగ్గరగా 70 స్కోర్ చేయొచ్చు. 70కి దగ్గరగా స్కోర్ చేయొచ్చు. 70కి అంటే నేను చెప్పను, అంటే 75 స్కోర్ చేయొచ్చు, లేదంటే అట్లా చెప్పను. కానీ బిట్లు కానీ చూస్తే, అంటే నేను ఎతికాను ఒక 10 రోజుల నుంచి రోజుకు 2 hours అట్లా కూర్చొని నోట్స్లో మొత్తం 1000 పేజీలే ఉంది నోట్స్ మొత్తం ఎతికి దాని ఫోటోలన్నీ పెట్టాను అనమాట. ఇప్పుడు మనకేందంటే జనాలు చెప్తారు పేపర్లో 150 వస్తాయి, 150కి 145 వస్తాయి అంటారు. ఎట్లా వస్తాయి? ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ముందు వెనక పరిస్థితులన్నీ నువ్వు అనుభవించి వెళ్ళి ఒక ఎగ్జామ్ కొట్టే యాస్పిరెంట్ మైండ్లో ఉండి రాస్తే మనకు అర్థమైద్ది అంటే పేపర్ ఎట్లా ఉందనేది. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన బుక్లోంచి వచ్చినాయా లేదా అని మనం ఇప్పుడు చెప్తున్నాం. ఓకేనా? ఏంటంటే ఎగ్జామ్ ఇప్పుడు మనకి తెలిసింది కూడా అర్థం కాదనమాట. ఓకే, చూద్దాం ఒకసారి బిట్స్ ఎలా వచ్చినాయి అవన్నీ. సో ఎంతసేపు పట్టిద్దో చూద్దాము. సో బిట్స్ ఎలా వచ్చినాయి వాడు అంటే ఎగ్జామినర్ మైండ్ని మనం క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం బిట్స్తో. అంటే ఆన్సర్స్ చెప్పడం అనేది నా ఇది కాదు. దాదాపు నేను మొత్తం 75 పెట్టాను. అంటే 75 మన నోట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో పెట్టాను. దాదాపుగా 70కి దగ్గరగా మీరు స్కోర్ చేయొచ్చు. మన నోట్స్ చదివి, నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అయ్యి, నేను చెప్పినట్టుగా గుర్తుపెట్టుకుని ప్రీవియస్ బిట్స్ చదివి, నేను చెప్పిన నోట్స్ మీరు కానీ 1-2 సార్లు చదివి ఉంటే దగ్గరగా 70కి దగ్గరగా స్కోర్ చేసామని కూడా నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో వెరీ గుడ్. 200కి దగ్గరగా కట్ ఆఫ్ కూడా జనరల్ అయితే 190 నుంచి 200కి దగ్గరగా ఉండిద్ది అంటున్నారు. ఏమన్నా కేటగిరీస్ ఉంటే కొంచెం తగ్గచ్చు అని చెప్పి చెప్తున్నారు. సరే మనం ఏంటంటే చెప్పలేము. సో చూడండి, విజయవాడలో నెడుమ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఈమె ఎవరి పట్టమహిషి? సో ఇది చూడండి, కుబ్జ విష్ణువర్ధని పట్టమహిషి అంటే ఆమె యొక్క వైఫ్ అని చెప్పి నేను చెప్పాను. ఉమెన్ వస్తే చదవండి, ఉమెన్ ఏదైనా చేస్తే చదవండి అని చెప్పాను. సో ఇది ప్రీవియస్ బిట్ కూడా అనుకుంటా. చూడండి, విజయవాడలో కౌరేరు గణజనులకు నెడుమ వసతిని నిర్మించింది ఎవరు?
నడుము వస్తుంది జన్మించింది ఎవరు? అయ్యన మహాదేవి. నేను చెప్పాను అప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలనుగా, అయ్యా కుబ్జా రెండు రెండు వస్తాయి, ఇక్కడ కూడా 2 వర్డ్స్ వస్తాయి, అట్లా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ కూడా చెప్పాను, అంటే చాలా చోట్ల అది చెప్పేటప్పుడు నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయం. కుబ్జ విష్ణువర్ధనుడు అయ్యన మహాదేవి విజయవాడలో కౌరూరు గణ జైనులకు నడుము వసతి నిర్మించింది. ఈ కౌరూరు గణ జైనులు అనేవాళ్ళు గుజరాత్కి చెందిన తెగ అని చెప్పి కూడా చెప్పాను నోట్స్లో. ఓకే, సో మీరు ఎవరైనా కానీ పర్టికులర్గా ఫాలో అయి ఉంటే మీకు అర్థమైంది. సో అదొక బిట్. రెండో బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆర్ నాట్ బై రిటర్న్ బై శ్రీనాథ. సో శ్రీనాథుడు రాయని రచింపబడని అన్నాడు. మీరేంటంటే ఇవి జాగ్రత్తగా చూడాలి. రచింపబడని కావ్యాలు అని అడిగాడు. హరవిలాసం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర. సో ఈ పల్నాటి వీర చరిత్ర ఇవన్నీ మనకి చాళుక్య చోళలో శ్రీనాథుడు వచ్చినప్పుడు పల్నాటి వీర చరిత్ర రాసింది. శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర ఇది ఉంది అది ఉందని వచ్చింది. శివరాత్రి మహత్యం, హరవిలాసం ఇది ఏంటంటే మనకి ఈ లిటరేచర్ గురించి దాని గురించి చెప్పాం కదా, అక్కడ చెప్పామన్నమాట. ఈ మదన విలాస బాణం అనేది మాత్రం చెప్పలేదు. ఓకేనా? ఇవి కూడా ఏంటంటే ఈయన యొక్క ప్రసిద్ధిగాంచిన నావెల్స్ అనమాట. హరవిలాసం, శ్రీనాథుడి హరవిలాసం, శ్రీనాథుడి శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర. ఓకేనా? సో చూడండి మనకు బుక్లో ఎక్కడ చెప్పామనేది. ఇదిగో శ్రీనాథుడి గురించి చెప్పినప్పుడు చెప్పాం. ఓకేనా? సో హరవిలాసం అంకితం ఇచ్చాడు, అవచితపై ఎక్కువ శివరాత్రి మహత్యాన్ని రాశాడు. ఓకేనా? తర్వాత పల్నాటి వీర చరిత్ర, శ్రీనాథ కవి పల్నాటి వీర చరిత్ర రాశాడు, ద్విపద కావ్యము. ఇట్లా ఈయన శ్రీనాథుడు అంటే మనకి మెయిన్ కవి అనమాట. పర్టికులర్గా ఈసారి పేపర్లో ఏం చేశారంటే పర్టికులర్గా కవుల గురించి కానీ ఈ బుక్స్ గురించి కానీ దాని గురించి చేశాడు. నేను ఈ 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గురించి చెప్పాను. నేను 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ ఆయనకి దేనికి వచ్చింది, రామాయణ కల్పవృక్షం అని చెప్పి నేను వికీపీడియాలో చదివి అది రౌండ్ చేసి కూడా చూపించాను. మీరు ఎవరైతే క్లాసులు విన్నారో అది మీరు కనుక చూసుంటే అంతకుముందు ప్రీవియస్ బిట్ వచ్చింది, అది వచ్చినప్పుడు చెప్తాను. చదువుకోండి, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాడు ఏబిసిడీలు అట్లా అడుగుతాడు అని చెప్పి కూడా చెప్పాను. ఓకే, సరే చూడండి. సో పల్నాటి వీర చరిత్ర శ్రీనాథ కవి బుక్లో డైరెక్ట్గా చాళుక్య చోళుల నుంచి కూడా డైరెక్ట్గా బిట్ పడింది అనమాట. సో ఈ చాళుక్య చోళులో నేను చెప్పాను, మీరు రాజులు అవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా మీరు తర్వాత వచ్చేటువంటి యుగ విశేషాలు కొద్దిగా చదువుకోండి. ముందు ఇంపార్టెంట్గా చదవాలి. మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా ఎప్పుడు చదివితే ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ముందు అవి కంప్లీట్ చేసుకోండి. తర్వాత అవి బాగా చదివిన తర్వాత ఆ బేస్తో మిగతా చదవండి అని చెప్పాను. ఓకేనా? సో అది ఆ బిట్, రెండో బిట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ రాజుల్ని కాలానుక్రమంలో అమర్చండి అని చెప్పాడు. కింద ఇచ్చిన రెడ్డి రాజుల్ని కాలానుక్రమంలో అమర్చండి. సో మూడో బిట్, నాలుగో బిట్, 5. మూడో క్వశ్చన్ ఏంటంటే మనకి ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొట్టబడ్డ ప్రాంతం ఏది అని అడిగాడు. అది మహారాష్ట్ర. అది కూడా మనకు బుక్లో ఉంది. నేను చెప్పిన బుక్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు మహారాష్ట్రలో కనుగొన్నారు కాబట్టి వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు, అంటే మహారాష్ట్రవాదం చదివేటప్పుడు వీళ్ళ శాసనాలు ఎక్కువ మహారాష్ట్రలో దొరికాయి స్టార్టింగ్లో. కాబట్టి వీళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ దాన్ని కాదు, వీళ్ళు మహారాష్ట్రవాదులతో ఈ వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారు. కాబట్టి వీళ్ళు బయట నుంచి వచ్చేటువంటి విదేశీయుల్ని ఆపడానికి వీళ్ళు కలిసి ఈ శాసనాలు కానీ ఇవి ఇచ్చుండొచ్చు అని చెప్పి మహారాష్ట్రవాదాన్ని మనం తిప్పికొట్టాం. అప్పుడు ఆ మహారాష్ట్రవాదం అనేది మనం చెప్పాం. ఆ థర్డ్ క్వశ్చన్ నేను పెట్టినట్లేను, అంటే ఫోటో పెట్టినట్లేను, అది కూడా మన బుక్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ సో వీళ్ళని ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెడ్డి రాజుల్ని అమర్చండి. అనవోతారెడ్డి, అనవేమారెడ్డి. చూడండి ఇది చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. అనవోతారెడ్డి, అనవేమారెడ్డి, తర్వాత కుమారగిరి రెడ్డి, ఇవే కదా. అనవోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. ఓకే, ఇట్లా వీళ్ళు వచ్చారు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. మనం రాజులో వరుసగా ఒకరి తర్వాత ఒకటి చెప్పుకుంటాం. మీకేంటంటే పట్టు ఉంది అనుకోండి, ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు మన క్లాసులో ఎలా చెప్తున్నప్పుడు ఇవన్నీ చాలాసార్లు నేను గుర్తు చేశాను కూడా. అలా గుర్తు చేసినప్పుడు మీరు పట్టుకోవాలి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్
ఇది ఆ క్వశ్చన్. తర్వాత ఈ తొలి తెలుగు ఆంగ్ల నిఘంటువుని కూర్పు చేసింది ఎవరు అని అడిగారు. సిపి బ్రౌన్ ఆల్రెడీ అంతకుముందు వచ్చింది. వేమన పద్యాలను సేకరించాడు, దాని గురించి బిట్ వచ్చింది. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి నిఘంటువుని రాశాడు అని చెప్పేసి ఇది ఈ పాయింట్ నిఘంటువు రాశాడు అనేది నేను ఆంధ్ర భాషా సాహిత్యం దగ్గర మళ్ళీ చెప్పాను. ఇక్కడ వచ్చింది ఈ పాయింట్, మళ్ళీ అక్కడ ఈ డిక్షనరీ తయారు చేశాడని కూడా వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఆ చుట్టుపక్కల చదవండి అని చెప్పాను. ఇప్పుడు సిపి బ్రౌన్ ఈ వేమన పద్యాలు సేకరించాడు అని చెప్పినప్పుడు ఈ సిపి బ్రౌన్ గురించి మిగతా ఉన్న పాయింట్ కూడా మీరు పట్టుకోవాలి. ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, అది ఫోటో తీసినట్లేను, తర్వాత తీసి పెట్టాను, కనపడితే చెప్తా అది కూడా. ఓకేనా? అది సో దాని ప్రకారం ఏంటంటే ఈ బిట్ మీరు పెట్టాలి, సిపి బ్రౌన్ అనే క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ సో ఇదేంటంటే ఈ తర్వాత మనం ఈ గ్రంథాలయాల గురించి చెప్పినప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయం ఏంటంటే మిగతా హైదరాబాద్ అని ఇచ్చాడు కదా. కాబట్టి ఏంటంటే దాంట్లో మీరు కనుక ఈ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది 1901 హైదరాబాద్ అనే ఒక్క పాయింట్ కానీ కొద్దిగా మీరు గుర్తుపెట్టుకుంటే, చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి, ఆప్షన్ చూడండి. ఇప్పుడు మొత్తం మనం చదవడం కష్టం అబ్బా, ఏ ఎగ్జామ్ అయినా కానీ. కాకపోతే మీరు ఏం చేయగలగాలంటే స్మార్ట్గా డెసిషన్ తీసుకోగలగాలి. ఏమని, ఇప్పుడు నేను అక్కడ ఏం చెప్పాను, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది 1901 హైదరాబాద్ అని చెప్పి నేను చెప్పాను. నోట్స్లో ఉంది కదా. అంటే బి వచ్చి థర్డ్ ఆప్షన్. చూడండి. సో అప్పుడు నీకు ఎలిమినేట్ అయిపోతాయి రెండు ఆప్షన్లు, ఇది ఎలిమినేట్ అయిపోద్ది, ఇది ఎలిమినేట్ అయిపోద్ది. ఓకేనా? సో నెక్స్ట్ 3 ఉన్నది, ఇది ఈ రెంట్లో చూస్ చేసుకోవాలి. 2 వచ్చి 3, బి వచ్చి 3 అన్నాడు, ఏ వచ్చి 2 అన్నాడు. సో ఇది కరెక్టే. ఇంక ఈ రెంట్లో చూస్ చేసుకోవాలి. ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ 4, సి వచ్చి 4 అన్నాడు, తర్వాత డి వచ్చి 1. ఓకేనా? సో ఇదేంటంటే ఇంకా మనం పెట్టేదాన్ని బట్టి మనం పెట్టగలమా లేదా. ఆంధ్ర సరస్వతి పరిషత్ అనేది చెప్పామా, కోవూరు అనేది, అది మనం చెప్పలేదనుకుంటా. సో అది అంటే మనం చెప్పిన దాంట్లో ఇది ఇవ్వలేదు. వీడేంటంటే గ్రంథాలయాలను తీసి హైదరాబాద్లో గ్రంథాలయాలు ఇయర్స్ ఇచ్చాడు. ఇది కొంచెం డిఫికల్ట్ ఉన్న క్వశ్చనే, ఎందుకంటే మనం ఇది ఒక్కటైతే చెప్పాం కానీ మిగతా చెప్పలేదు. ఓకే, సో దాన్ని బట్టి మనం అది అర్థం చేసుకోవడం, అంటే మనం పెట్టగలమా లేదని మనం చూసుకోవటం. నెక్స్ట్ జనాశ్రయ చందో విచ్చిత్తి క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఇచ్చిన రాజులో జనాశ్రయ బిరుదు కలిగినటువంటి విష్ణుకొండని రాజావాడు. సో బిరుదులు అవి ఇంపార్టెంట్, జనాశ్రయ చందో విచ్చిత్తి బిరుదులు అవి ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచే చెప్పుకున్నాం. చూడండి, మాధవర్మ 2 చెప్పినప్పుడు విష్ణుకుండులు అందరిలో గొప్పవాడు అని చెప్పాం. సో గొప్పవాడు అంటే అతని గురించి బిట్టు పట్టడానికి అవకాశం ఉండేది. క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు కూడా ఇంపార్టెంట్ అయినవి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాడనమాట. సో అతని గురించి చెప్పినప్పుడు ఇదిగో జనాశ్రయ అని బిరుదు ఉంది, అంటే ఆదరణ ఎక్కువగా ఉండేది. జనాశ్రయ చందోవిచ్చి గ్రంథానికి కర్త. సో జనాశ్రయ అనే బిరుదు ఉంది మాధవర్మ 2కి. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు మనకి ఎక్కడ తన నెక్స్ట్ ఇంకో 9వ క్వశ్చన్ ఏంటంటే పేర్లు ఇచ్చి బులుసు సామమూర్తి, దండు నారాయణ ఉప్పు సత్యాగ్రహం ఎక్కడెక్కడ చేశారో అనేది అడిగారు అనమాట. సో దాంట్లో ఏంటంటే బులుసు సామమూర్తి కాకినాడలో, దండు నారాయణరాజు మట్టపాలెంలో, కాశీ విశ్వనాథం వాడరేవులో, పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో ఆన్సర్ అనమాట అది. ఓకే, అది నాకు ఎక్కడ కనపడలేదు నేను చెప్పిన వాటిలో, అందుకని నేను ఫోటో తీసినట్లేను. ఓకే, సో అది. దాని తర్వాత 10th క్వశ్చన్ ఇదనమాట. సో 10th క్వశ్చన్ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయ ఎరెక్టెడ్ పిల్లర్ ఆఫ్ విక్టరీ తెలుగులో. శ్రీకృష్ణదేవరాయలు తన తీరాంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు? పొట్నూరులో అనమాట. సో దీనికి సంబంధించి మనం ఎక్కడ చెప్పాము మీ క్వశ్చన్ అంటే ఒకసారి చూడండి. సో ఈ పాయింట్ మనం బిఎస్ఎల్ హనుమంతరావు మొత్తం చెప్పాము. ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ బిఎస్ఎల్ హనుమంతరావు లైన్ టు లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాం అనమాట. దాంట్లో ఇంకా తూర్పు చాళుక్యులు స్టార్ట్ చేయాలి, శాతవాహన యుగం, శాతవాహన అనంతర యుగం, ఆ 2 చెప్పాము. ప్రతి పేజ్ ఒక్కొక్క పేజ్ తీసుకొని జాగ్రత్తగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో దాంట్లో పర్టికులర్గా ఇక్కడ చూడండి. సో ఇవన్నీ
ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు కోన కొట్టములను ఆక్రమించి పొట్నూరు సింహాచలం చేరాడు. పొట్నూరు దగ్గర నాయకులను చితాబ్ ఖాన్ బేకరద్దం జరిగింది. రాయలు గెలుపొంది విజయస్తంభం ప్రతిష్ఠించాడు. రాయల సైన్యాలు పొట్నూరు దగ్గర విజయస్తంభం నాటాడు. ఓకే, ఇదే పాయింట్ మనం ఇక్కడ చూడండి. ఎస్కేఆర్కి చితాబ్ ఖాన్కి యుద్ధం జరిగినప్పుడు పొట్నూరు దగ్గర జరిగింది. ఓకే, సో ఇదేంటంటే మీకు కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చనే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే బిఎస్ఎల్ హనుమంతరావు చదివి దాన్ని పర్టికులర్గా ఇక్కడ గుర్తుపెట్టుకుంటాడో తప్పితే వాడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోకపోతే ఇది కష్టం అనమాట. ఎందుకంటే రాజుల మధ్యలో ఉంది కాబట్టి మనకేంటంటే మీకు 60 to 65 వచ్చినా మంచి స్కోరే. మనం ఏంటంటే 70 దాదాపుగా 65 నుంచి 70 క్వశ్చన్స్ దాకా మన బుక్లో నుంచే వచ్చినాయి. అంటే మీరు 62 స్కోర్ చేయడం ఈజీ అంటే మనం చెప్పింది చదివి అంతా మీరు చేయవలసిన వర్క్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే నేను చెప్పేది. ఓకేనా, సో ఇది పొట్నూరు దగ్గర విజయస్తంభం నాటాడు. దానికి ఆన్సర్ పొట్నూరు అనమాట. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ బుక్స్ గురించి. పావులూరు మల్లన నేను చెప్పాను. పావు అంటే ఎంత, మనం జనరల్గా పావు అరా పావు అంటే 1/4. 1/4 అంటే అంకెలు కదా. సో పావు అనగానే గణిత శాస్త్ర సంగ్రమము. ఓకేనా, వినుకొండ వల్లభరాయ క్రీడాభిరామము. ఆ రెండు పెడితే మీకు క్వశ్చన్ అయిపోద్దా చూడండి. ఇది సో దీంట్లో కూడా ఉంది కాబట్టి ఈ రెండు కూడా చూడాలి. సో చూడండి, ఆర్యదేవ వచ్చి చిత్తశుద్ధి, దిజ్ఞాగ ప్రమాణ సముచ్చయము. దిజ్ఞాగ గురించి కూడా మనం చెప్పాము. నాకు కనపడలేదు ఎక్కడ చెప్పాను అనేది, బుక్లో నేను ఎతికా కానీ దొరకలేదు అనమాట ఆ పేజెస్ అన్నింటిలో. సో ఈ రెండు అయితే ఉన్నాయి మనం చెప్పిన వాటిలో. ఇదైతే దిజ్ఞాగ ప్రమాణ సముచ్చయము. ఇది కొద్దిగా డిఫికల్ట్గా మీరు పట్టుకోవాల్సింది. ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం, మిగతా 2 ఆప్షన్స్లో మీరు పట్టుకోవాలి. చూడండి, వినుకొండ వల్లభాచార్యుడు క్రీడాభిరామము, సారంగ గణితం అనగానే పావులూరు మల్లన, పావులూరు మల్లన. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. మంచికల్లు మైదవోలు శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ బిలాంగ్స్ టు. మంచికల్లు మైదవోలు శాసనాలు ఎవరివి? సో కొంతమంది ఎంతమంది ఈ చదివేటప్పుడు ఏమడిగారంటే సార్ పల్లవులు కూడా చదవాలా, బిఎస్ఎల్ హనుమంతరావు పల్లవుల గురించి ఉంది, పల్లవులు కూడా చదవాలా, పల్లవులు అవసరం లేదు. కాకపోతే ఇక్కడ పల్లవుల గురించి అడిగాడు. కాకపోతే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్ష్వాకుల తర్వాత వచ్చింది పల్లవులు అనమాట. వాళ్ళ యొక్క మంచికల్లు మైదవోలు శాసనాల నుండి మనం వీళ్ళు గెలిచారు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ శాసనాలు మంచికల్లు మైదవోలు అని పల్లవుల శాసనాలు అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. బుక్లో బిఎస్ఎల్ హనుమంతరావులో ఇక్ష్వాకుల దగ్గర క్లియర్గా ఉంది. దానికోసం మనం ఇప్పుడు పల్లవుల టాపిక్ అంతా చదివి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అవన్నీ చదువుకోవడం ప్రాబ్లం అయింది. ఓకే, అది మీరు ఈ పేపర్లో 60 to 65 స్కోర్ చేస్తే చాలా మంచి స్కోరు. దాదాపు మనమే 65 నుంచి 70 క్వశ్చన్స్ నోట్స్లో చూపిస్తున్నాం. ఓకేనా, నోట్స్నే మనం పర్ఫెక్ట్ చేయాలి. ఏది ఎక్కడుంది ఎవరు ఏంటి అనేది నేను దాదాపు 60 to 70% గుర్తుపెట్టుకునేటట్టే చెప్తున్నా. ఆ మిగిలినది కానీ మీరు కొంచెం వర్క్ చేసి ఉంటే 60 to 70, 65 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో చూసుకోండి, పల్లవులు మంచికల్లు మైదవోలు పల్లవుల శాసనాలు అనమాట. నెక్స్ట్ 13వ క్వశ్చన్. సో 1915లో ఆంధ్రదేశ లైబ్రరీ చూడండి సరైనవి ఏవి అని అడిగాడు. సో ఇక్కడ 4 ఇచ్చాడు చూడండి. 1915లో ఆంధ్రదేశ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సరస్సు అనే పత్రికను తెలుగులో ప్రారంభించారు. కాశీనాథన్ నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను 1908లో ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నేలను 1916లో కొవ్వూరులో స్థాపించారు. సో ఇది కానీ మీరు కానీ కొద్దిగా గమనిస్తే ఇందాక మనము ఇది చూడండి, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయాన్ని 1901లో హైదరాబాదులో అని చెప్పాం. కాబట్టి ఇది తప్పు, మిగతా కరెక్ట్. మిగతా ఎక్కడ కరెక్ట్ అనేది చూడండి ఒకసారి. చూడండి, ఇందాక నేను చెప్పింది గుర్తుంది కదా, శ్రీకృష్ణదేవరాయ చెప్పాను అది వచ్చినప్పుడు. ఇదిగో శ్రీకృష్ణదేవరాయ భాష నిలయం హైదరాబాద్ 1901. సో అక్కడ సరైనవి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్, సరైనవి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి ఇది తప్పు. చూడండి, మనం చెప్పిన ఒక పాయింట్ 2 క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. ఇది తప్పు. మిగతాయి చూడండి, ఇంకా మిగతాయి కరెక్టే, కాకపోతే దానికి మనం ఎక్కడెక్కడ చూడండి.
ఆంధ్రదేశ ఆ, ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ గ్రంథాలయ సరస్సు అనే త్రైమాసిక పత్రికను ఇదిగో 1915లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమని ఇచ్చాడు, 1915లో ఆంధ్రదేశ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సరస్సు అనే పత్రికను స్టార్ట్ చేసింది. మనం చెప్పింది, మన క్లాస్లో చెప్పిన నోట్సే ఇది. పీడిఎఫ్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, కాశీనాథ నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను 1908లో ప్రారంభించారు. చూడండి, ఆంధ్ర పత్రికను కాశీనాథ నాగేశ్వరరావు 1908లో ప్రారంభించారు. ఓకే. నెక్స్ట్, ఇది ఆల్రెడీ తప్పని చెప్పాము. నెక్స్ట్ది 4th ఆప్షన్ చూడండి. 1908లో అయ్యదేవర కాలేజ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో బోట్ సర్వీసును ప్రారంభించారు. చూడండి, 1818లో వెస్ట్ గోదావరిలో అయ్యదేవర కాలేజీలో గ్రంథాలయం విస్తరణ కోసం పడవ యాత్రని స్టార్ట్ చేశారు. ఫస్ట్ లైనే అనమాట. ఓకేనా. సో ఇది కూడా ఇచ్చారు మనకి. ఓకే, అయిపోయింది కదా. మొత్తం 4 పాయింట్లు కూడా నోట్స్లో ఉన్నాయి, జోగినాడులో ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ చూడండి, సరికానిది ఏది అన్నాడు. అత్యధిక ఆంథ్రోమార్ఫిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి. ఇది మనకి తెలియదు. బుక్లో ఉన్న మనకు తెలిసిన దాంతో మనం పట్టుకోవాలంటే శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చూడండి, మీరు కనుక శిస్తు సంబంధించి చూస్తే అక్కడ మనకి డాల్మన్ను శిస్తు దగ్గర మనకి ఆంధ్రదేశం మొత్తం ఈ శిస్తు రకమైనటువంటి వృత్తాకార రాతి గుళ్ళు పేర్చిన సమాధులు మనకు దొరికాయి, ఎక్సెప్ట్ విశాఖపట్నం అని చెప్పి మనకి తెలుసు. ఎక్సెప్ట్ విశాఖపట్నం అంటే వాడు దాన్ని మార్చి ఏమని ఇచ్చాడు, శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. సో ఇది తప్పు అని మనకు తెలుసు, ఇది ఖచ్చితంగా తప్పు అని మనకు తెలుసు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ హనుమంతరావులో ఖచ్చితంగా ఉంది లైన్. కాబట్టి ఇంకా సరికానిది ఏదంటే బిఎస్ఎన్ఎల్ తప్పు ఉంది కాబట్టి ఇంక ఇదే ఆన్సర్. ఇంకా నువ్వు మిగతా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నీకు ఒకటి తప్పు అని తెలిసింది, వాడు అక్కడ తప్పు ఏది అని అడిగాడు. లేదంటే ఇప్పుడు 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు అంటే నువ్వు మిగతా ఎన్ని ఆలోచించాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. ఇంకా సార్కోఫాగస్ శవపేటికలు చిత్తూరు అనంతపురం ఇవి కూడా చూడండి. ఇక చిత్తూరు కృష్ణ, చిత్తూరు అనంతపురం మొత్తం వాటి నుంచి ఎక్కడెక్కడ ఉండే అన్న దాని నుంచి వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఇది కూడా ఈజీగానే ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఈజీ అని చెప్పలేదు, ఎందుకంటే డైరెక్ట్గా శిస్తు గురించి డైరెక్ట్గా ఉంది. ఓకేనా. నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ సి అనేది దీంట్లో మార్చుకుంటే వి ఏది ఇది తప్పితే మిగతా అన్నింటిలో ఉండిద్ది అన్నట్టుగా కూడా చెప్పాను. నెక్స్ట్ ఇదిగోండి, ఉమెన్ వచ్చినప్పుడు ఎక్కడైనా మనం చదువుకోవాలి ఎగ్జామ్లో అని చెప్పాను. సో దానికి సంబంధించి చూడండి. సో ఉమెన్ పర్టికులర్గా ఉమెన్ వచ్చేసరికి గంగాదేవి మారీచి పరిణయం, మొల్ల రామాయణం అని చెప్పి మనం ఈ క్వశ్చన్ మనకి ఈ తెలుగు సాంస్కృతిక ఆ టాపిక్ ఉంది కదా, అక్కడ చెప్పాం. తాళపాక తిమ్మక్క, సముద్ర కళ్యాణం, తిరుమలాంబ, వరదాభిక పరిణయం. ఇది చూడండి ఒకసారి మనకి ఎక్కడ ఉన్నాయో. ఇదిగోండి, గంగామ్మ మధురా విజయం, మనకు అదేగా గంగామ్మ మధురా విజయం. గంగాంబ మనకి ఇక్కడ గంగాదేవి మారీచి పరిణయం కదా, ఇక్కడ చూడండి. తిరుమలాంబ, ఒడవు తిరుమలాంబ, వరదాంబిక పరిణయం ఇదొకటి. ఓకే. నెక్స్ట్ తాళపాక తిమ్మక్క ఆకు, అది కూడా ఉంది. వరదాంబిక పరిణయం ఇదే. ఇక్కడ చూడండి, ఇక్కడ పై దాంట్లో ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచ్ అని అడిగాడు. అంటే వాటిలో తప్పు ఏది కనుక్కోమన్నాడు. ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచ్ అని అడిగాడు. కాబట్టి మీకేందంటే ఇక్కడ మొల్ల రామాయణం కరెక్టే, సుభద్ర ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది ఒక్కటే తప్పు. ఎందుకంటే ఇక్కడ చూడండి, గంగాంబ మధురా విజయం అనమాట. ఇప్పుడు గంగాదేవి అని ఏదైతే అంటున్నాడో ఈయన రాసింది మధురా విజయం, కానీ అక్కడ ఏమని ఇచ్చాడు, మారీచి పరిణయం అని ఇచ్చాడు. ఓకేనా. కాబట్టి అది తప్పు. ఇది ప్రీవియస్ బిట్ కూడా, ఇక్కడ ఏపీఎస్సి ప్రీవియస్ బిట్ కూడా ఇది ఒకసారి వచ్చింది. ఓకేనా. సో అది నెక్స్ట్ ఇదిగోండి, గంగాంబ మధురా విజయం, అక్కడ మారీచి పరిణయం ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆప్షన్ కనుక్కోమన్నాడు. తప్పుగా జత చేసింది ఏది అన్నాడు. కాబట్టి ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ ఇదిగో గంగమ్మ కోడలు, బుక్కరాయలు, మధురా విజయం,
స్తుతించింది, ఇది కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత జస్టిస్ పార్టీ ఫార్మేషను ఏది. సో ఈ జస్టిస్ పార్టీ ఆంధ్ర మూమెంట్ అనేది ఇంక మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఆ జస్టిస్ పార్టీ దగ్గరే మనకి ఆంధ్ర మూమెంట్ గురించి చెప్పుకున్నాము. కాకపోతే పర్టికులర్గా కావాలంటే చూడండి, జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం కోరుతూ ఎం సత్యనారాయణ గారు. అంటే ఆ జస్టిస్ పార్టీ దగ్గర మనకు అంతకుముందు చెప్పాము, 2 సార్లు చెప్పాను. రీసెంట్గా మళ్ళీ రిమైనింగ్ టాపిక్స్ అని చెప్పే దగ్గర కూడా ఈ చెప్పాను, జస్టిస్ పార్టీ ఆంధ్ర మూమెంట్. ఓకేనా. సో ఒక 40 మినిట్స్ అయినట్టుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.